పర్లేదు బాబు, నేను వెళ్తాను. మీరు గంగని తీసుకొని ఇంటికెళ్ళండి. అమ్మ గంగ, అనుకోని పరిస్థితులలో రుద్రబాబు నీ మెళ్ళో తాళి కట్టాడు. ఇది నిజంగా నీ అదృష్టం. బాబుగారింట్లో ఈ పెళ్లిని అంగీకరించకపోవచ్చు, కోపంలో ఏదైనా అనొచ్చు. అన్నీ ఓపిగ్గా భరించు. అంతేగాని ఎదురు తిరిగి మాట్లాడకమ్మా. రుద్రబాబు నీకు అండగా ఉంటారనే నమ్మకం నాకుంది. జాగ్రత్త తల్లి. పుట్టింటి పూవంతి పుణ్యాల రాసి అత్తింటికెళ్ళేటి ఆ ఘడియలోనా అప్పగింతల వేళ ఉప్పొంగి వచ్చే కన్నవారి ప్రేమ కన్నీటి గంగా కట్టుకున్న ప్రేమ కడలేని కడలే ఆ కడలిలో గంగ కలిసేటి వేళలో మా గంగని మీ చేతిలో పెడుతున్నాను బాబు. ఇయ్యే అప్పగింతలనుకోండి. ఈ క్షణం నుండి దానికి అన్నీ మీరే. తెలుసో తెలియకో అదేమైనా తప్పులు చేస్తే మన్నించండి బాబు. మీ వాళ్ళు గంగని కోపంలో ఏదో ఒకటి అంటారు. ఎవరు ఎన్నన్నా పర్వాలేదు, కానీ మీరు మాత్రం అండగా ఉండండి చాలు. సరిగిన దాంట్లో ఎవరి తప్పు లేదని అమ్మగారు కూడా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నిజానికి నేను కూడా వచ్చి అమ్మగారికి సంజాయిషి ఇచ్చుకోవాలి, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో నేను రావడం మంచిది కాదు. మాట మాట పెరిగి ఎంతకైనా దారి తీయొచ్చు. అమ్మగారి కోపం తగ్గాక వచ్చి కలుస్తాను. అమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. నానొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తాను. నా సంగతి నేను చూసుకుంటాలేవి. ముందు అత్తగారింట్లో నీ కాపురం చల్లగా ఉండాలి, నాకదే చాలు. అందరితో జాగ్రత్తగా నడుచుకో. ఇక మీదట అదే నీ ఇల్లు, గుర్తుంచుకో. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తమ్మా. థింక్ థింక్. అవును మామయ్య గారు, జరిగిన విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేక అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు. గదిలో నుంచి బయటికి కూడా రాలేదు. అయినా ఇషిక అమ్మకి నచ్చ చెప్పడానికి వెళ్ళారు నాన్న. అయినా అమ్మ మనసు మారుతుందని నేను అనుకోవట్లేదు. మీరిలా బాధపడుతూ గదిలో కూర్చుంటే ఎలా అత్తయ్య గారు? ఇంకేం చేయమంటావు వీరు? నేను ఏదైతే జరగకూడదని తాపత్రయపడ్డానో అదే జరిగిపోయింది. ఆ గంగ రుద్రని పెళ్లి చేసుకుని ఇంటికి కోడలైపోయింది. నేను ఓడిపోయాను వీరు. ఆ మోసగత్తె చేతిలో నేను ఓడిపోయాను. అది నేను భరించలేకపోతున్నాను. ఆవేశపడకన్నయ్య, తాళి కట్టినంత మాత్రాన
ఆ గంగ కోడలైపోతుందా? ఇప్పటికీ ఈ ఇంటి అధికారం మీ చేతుల్లోనే ఉంది. మీరు ఒప్పుకుంటేనే ఆ గంగ ఈ ఇంట్లో అడుగు పెడుతుంది. అప్పుడే ఈ ఇంటి కోడలవుతుంది. అదే మీరు ఒప్పుకోకపోతే గంగ ఇంటి కోడలు కాదు. తన దగ్గర మ్యాచ్ ఆడించడానికి మాత్రమే రుద్రబావ తన మెడలో తాళి కట్టాడు. ఆ పెళ్లికి అసలు విలువే లేదు. మీరు స్ట్రాంగ్గా నిలబడి అపోజ్ చేస్తేనే ఈ పెళ్లి ఇప్పుడే క్యాన్సిల్ అయిపోతుంది. అలా కాకుండా ఆ గంగని తీసుకొని రుద్రబాబు ఇంట్లో అడుగు పెట్టాడంటే ఆ తర్వాత మనం ఏం చేయలేం. ఇప్పటికీ పెళ్లి ఆగిపోవడం, పారు సూసైడ్ అటెంప్ట్ చేయడం, మన తాహతుకు తగని ఆ గంగని రుద్రబాబు పెళ్లి చేసుకోవడం, అన్నిటి వల్ల మన కుటుంబం పరువు పోయింది. ఇప్పుడు ఆ గంగని యాక్సెప్ట్ చేస్తే ఉన్న కాస్త పరువు కూడా పోతుంది. అందుకే తనని ఇంట్లోకి రానివ్వకుండా మీరే అడ్డుకోవాలత్తయ్య. ఇంత జరిగాక కూడా ఈ పెళ్లి చెల్లదు అంటే నలుగురు ఏమనుకుంటారు? మనమే ఆ గంగకు అన్యాయం చేసావనుకుంటారేమో. లేదత్తయ్య గారు, నిజానికి అన్యాయం జరిగింది పారుకి. మీరు మాటిచ్చింది పారుకి. సో మీరా మాట నిలుపుకోవాలంటే రుద్రబావ గంగని పెళ్లి చేసుకోవడం యాక్సిడెంటల్ గా జరిగింది అని క్రియేట్ చేయాలి. ముందు ఆ గంగని ఇంట్లోకి రానివ్వకుండా చేస్తే కొన్ని రోజులకి పబ్లిక్ ఈ ఇష్యూ మర్చిపోతారు. ఆ తర్వాత నిదానంగా పారుని ఈ ఇంటి కోడలుగా చేసుకోవచ్చు.